Hello, namaste. Welcome back to my channel. This is Goodmal Sahib, Ichkunda Porolo admin. సో ఇప్పుడు వీడియో అన్నమాట ఏంటంటే పరోటా చేస్తున్నాం. పరోటా చేసి ఎట్లుందో టేస్ట్ చేద్దాం. మేకింగ్ వీడియో అనుకోండి ఇది. సో ప్రాసెస్ మొత్తం చూపిస్తాం మీకు ఎట్లా చేస్తున్నాం ఏంది అనేసి. సో ప్రిపరేషన్ నడుస్తున్నది, పరోటాలు చేస్తున్నాము. అదే అన్నమాట చూపిస్తాం మీకు. సో ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక ఇట్లా చపాతీ టైప్ చేసుకొని ఇట్లా చపాతీ టైప్ చేసుకోవాలి. సో ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇది నూల్ పరోటా అంటారు దీన్ని. లచ్చ పరోటా వేరు, నార్మల్ పరోటా వేరు, నూల్ పరోటా వేరు. సో ఇట్లా కట్ చేసుకుంటే పొరలు వస్తుంది అన్నమాట. నార్మల్ పరోటా ఏంటంటే అది పెద్దగా చపాతీ టైపే పెద్దగా చేసేసి దాన్ని సాగదీసి రౌండ్గా చుట్టిస్తారు. చుట్టి దాన్ని దాల్చేస్తే అది నార్మల్ పరోటా. ఇది అంటే నూల్ పరోటా అనమాట. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని ఇది ఏం చేసుకోవాలంటే ఇట్లా పిండి ఉంది కదా, దీన్నంతా ఇట్లా తీసుకోవాలి. ఒక చేతితో తీసుకోవాలా, నేను మీకు చూపిస్తున్నా. ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా చుట్ట సేమ్ అన్నిట్లాగానే ప్రాసెస్, కానీ కాకపోతే ఇట్లా వేసుకుంటే ఇట్లా వస్తుంది సేమ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దాల్ చేయడం. ఇది నూల్ పరోటా అన్నమాట. సో కొద్దిగా దొడ్డుగా వస్తుంది. ఎట్లా అంటే ఇది కాల్చిన తర్వాత దీనికి కొడితే బాగా వస్తాయి, పొరలుగా వస్తుంది అనమాట. లచ్చ పరోటా టైపే ఉంటుంది కానీ కొద్దిగా డిఫరెంట్. సేమ్ పిండి అంతా సేమ్ ఒకటే ఉంటుంది. అదేన్నమాట ఒకటి తయారైపోయింది అన్నమాట. దీన్ని కాల్చేద్దాం మనం. సో అదన్నమాట పెంక వేడెక్కింది. సో దాన్ని వేసేసుకుందాం. ఆయిల్తోనే ఎక్కువ అన్నమాట. ఇది మొత్తం ఆయిల్తో ఉంటుంది. చూద్దాం ఎట్లుంటుంది ఏంది అనేసి. ఇప్పటివరకు నేను కూడా పరోటా తినలేదు. లెట్స్ ట్రై అన్నమాట. చూద్దాం ఎట్లుంటుంది ఏంది అనేసి. అట్లా అన్నమాట. అట్లా అయితే చేస్తున్నాము కొత్తగా అన్ని. డైలీ ఏదో వీడియో చేయాలి కదా, వీడియోస్ ఏం దొరుకుతలేవు కాబట్టి అట్లా అన్నమాట. సో ఒక పరోటా అయిపోయింది, తీసేద్దాం. మీరు తీసి పక్కన పెట్టేద్దాం. హాట్ బాక్స్ ఇది ఫస్ట్ చేసింది అనమాట. అంత పర్ఫెక్ట్గా లేదు. ఇప్పుడు నేను ఇది ఫస్ట్ టైం చేసి పక్కన పెట్టాము. సెకండ్ ఇంకోటి చేసి ఇంతకుముందు ఫస్ట్ కాల్చింది, సెకండ్ టైం చేసింది అనమాట. ఇది ఫస్ట్ టైం చేసింది. సో అవి ఎట్లా ట్రై చేద్దాం మొత్తం అయిన తర్వాత. నాకు తెలిసి అది ఫస్ట్ మనం కాల్చాం కదా, అదే పర్ఫెక్ట్ అనుకుంటున్నా. ఇది అంత కరెక్ట్ రాలేదు.
ఇట్లా ఇట్లా వేయాలన్నమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇట్లా కొట్టేసుకొని దీనిపైన, సో దీన్ని కాల్చేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఎక్కువ వేయాలి. ఎక్కువ వేస్తేనే పరోటా అనేది టేస్ట్గా మంచిగా కాలుతుంది. ఎందుకంటే మైదా కదా ఇది, గోధుమది వేరు, చపాతీ వేరు, ఇది వేరు అనమాట. సో దీనికి ఎంత ఆయిల్ ఉంటే అంత పర్ఫెక్షన్, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అదన్నమాట ఇట్లా పొరలుగా. దీన్ని మనం చేతులతో కొట్టినప్పుడు ఇంకా మొత్తం ఊడిపోతుంది అనమాట. అట్లా అట్లా అన్నమాట. అయినాయి ఒక 2-3. మొత్తం పరోటా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి కర్రీ వేసేసి టేస్ట్ చేద్దాం. సో అట్లా చాలా హీట్ ఎక్కువ ఉన్నది అన్నమాట. చేస్తున్నాం, వంట చేస్తున్నా. ఇప్పుడు దాంట్లో ఎగ్స్ వేసేయాలా, మొత్తం కలిపేసి కొట్టేసింది. అది పోసేస్తే గ్రేవీ రెడీ అయిపోయినట్టే. సో తర్వాత రెడీ అయిపోయిన తర్వాత తిందాం. సో ఇది ఉన్నప్పుడు కలిపిన ఎగ్స్ అనేసి వేయాలన్నమాట. ఇప్పుడు వేస్తున్నా చూడండి. ఇట్లా ఇట్లా వేసేసి ఇట్లా వేసేయాలి. ఇట్లా వేసేసి అది మిక్స్ చేయాలన్నమాట. గ్రేవీ అవుతుంది. ఒకే దగ్గర ఉంచొద్దు. ఒకే దగ్గర ఉంచినామంటే అవి అట్లనే గడ్డలు కడతాయి. ఇట్లా అయిపోవాలి. ఇట్లా అయితే ఇది దాంట్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్. సో అదే అన్నమాట. తిందాము అయిపోయినాక. సో అయిపోయింది, స్టార్ట్ చేద్దాం తినడు. తిని చెప్తా ఎట్లుందనేసి. సో మనకు ఇట్లా ఇట్లా ముంచేసుకొని తినడం అలవాటు అనమాట, చపాతీ టైప్. కానీ ఇలా తినద్దు. టేస్ట్ చేద్దాం సరే. ఇలా తినద్దు. ఇంకా ఇది కొద్దిగా గట్టిగా అయింది. ఇట్లా వేసుకోవాలా, ఇంకా లూజ్గా ఉండాలన్నమాట. ఇట్లా వేసేసుకొని ఇంకా పల్చగా చేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా గట్టిగా అయిపోయింది. ఇంకా పల్చగా చేసుకొని వస్తుంది. సో ఇట్లా ఇట్లా తినాలా. కొద్దిగా పల్చగా చేసుకోవాలి. పల్చగా ఉంటేనే టేస్ట్ మాత్రం వస్తుంది. మంచి టేస్ట్ ఉంది. అందరు ఇది ఎందుకు తింటారో అర్థమైంది. ఇంకోటి, వాళ్ళు చేసే గ్రేవీ వేరే ఉంటుంది. ఆ గ్రేవీతో ట్రై చేయాలి. మంచి టేస్ట్ ఉంది. తమిళనాడు పరోటా అదే మంచి కుదిరింది. చేసింది ఫస్ట్ టైమే. పరోటా తినడం కూడా ఫస్ట్ టైం. నేనే నేర్చుకొని నేనే తింటున్నా. మంచి టేస్ట్ ఉన్నాను. మస్ట్ ట్రై. చికెన్తో కూడా తినచ్చు, మటన్తో కూడా తినచ్చు. కాకపోతే టైర్డ్గా చేసుకోవద్దు, గ్రేవీ లూజ్గా చేసుకోవాలి.
ఎందుకంటే పరోటా దాంట్లో నానుతుంది అనమాట. దాంట్లో నాని దాని టేస్ట్ దానికి వస్తుంది. ఆ గ్రేవీ అంతా దానికి పట్టుకొని టేస్ట్ చేంజ్ అవుతుంది. దాంట్లో నానిన తర్వాత వస్తుంది, మంచి టేస్ట్ ఉంది. అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంచెం మంచి వీడియోస్ వస్తాయి. అదే అన్నమాట. నేను నలిగిస్తా. రైట్, మరి ఉంటా. బాయ్, నమస్తే.